ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారు కదూ. ఈ సమయంలో మీతో ఒక మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. దావీదు ఒక కీర్తనలో ఈ మాట అంటారు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. దావీదుకున్న ఆశ ఎప్పుడు ఏంటంటే, నా దేవుని నేను స్తుతించాలి, నా నోట్లో ఎప్పుడు కూడా దేవుని గురించిన ఆ స్తోత్రాలు ఉండాలి అని దావీదు ఆశపడేవాడు. నిజంగా మన జీవితాల్లో కూడా ఎప్పుడు మనము దేవుని స్తుతించేవారిగా ఉంటే మన జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యాలు, ఎట్లయితే దావీదు జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడో మన జీవితాల్లో కూడా ఆయన అద్భుతాలు చేస్తాడు. ఈ లోకములో మనం ఏదైనా దేవునికి ఇవ్వగలమంటే అది స్తుతి ఆరాధన మాత్రమే. నువ్వు దేవుని స్తుతించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నువ్వు దేవుని స్తుతించడం మానేసినప్పుడు అపవాది సంతోషిస్తాడు. మరి దేవుని స్తుతిస్తావా? ఈరోజు దేవుడు నిన్ను బట్టి ఆనందించాలంటే నువ్వు దేవుని స్తుతించాలి. కొంతమంది అంటారు, అనియా నాకు స్తుతించడం రాదనియా, నాకు పాడడం రాదు, ఎలా స్తుతించాలో కూడా నాకు తెలియట్లేదు అంటారు. అయితే ఒక మాట మీతో పంచుకుంటా. చూడండి, చిన్న చిన్న పిల్లలు అప్పుడప్పుడే మాటలు వస్తున్న వారు 2 years 3 years ఏజ్లో వారు అమ్మ నాన్న అని పిలుస్తూ ఉంటే నిజంగా ఆ మాటలో స్పష్టత ఉండదు, కానీ వచ్చి రాని మాటలతో అమ్మ నాన్న అని పిలుస్తూ ఉంటారు. ఆ మాట విన్న తల్లిదండ్రులు, ఆ పలుకు విన్న తల్లిదండ్రులు ఎంతగానో ఆనందిస్తారు. అట్లనే నీవు కూడా దేవుని నీకు వచ్చి రాని మాటలతోనే స్తుతించడం ప్రారంభించు. నీ స్వరముతోనే, ఒకవేళ నీ స్వరం బాగోదా అయినా కూడా పాడి దేవుని ఘనపరచు. దేవుడు నువ్వు చేసే స్తోత్రాలపై ఆయన ఆసీనుడై ఉంటాడు. నువ్వు చేసే ఆ స్తుతి ఆరాధన ద్వారా ఆయన ఆనందిస్తాడు. ఈరోజు బిగ్గరగా స్తోత్రాలు చెప్పు. దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.